హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ రోజు 4 to 9:30 వరకు షూట్ చేసిన బ్లాగ్ అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. పోలి పాడ్యం కదా, తెల్లవారుజాముని 4కే లేచానండి. బయటకు రావాలంటే భయపడ్డాను. అసలే రొంపగా ఉంది, బయటికి వెళ్తే మంచు, నెక్స్ట్ ఈ వాటర్ ఇవన్నీ చల్లగా ఉంటాయి కదా అని ఆలోచించుకుంటూ తలుపు తీసాను. బయటకు చూస్తే అప్పుడే తెల్లవారిపోతుంది అన్నంత వెలుగ్గా ఉంది. ఈ రోజైతే మంచే లేదండి, అలానే చలి కూడా అస్సలే లేదు. అందుకే వీడియో అయితే షూట్ చేశాను. అలాగే ఇంక నేను హౌస్ అంతా క్లీన్ చేసుకుని స్నానం చేసి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ చలివిడైతే చేసేస్తున్నాను. అలాగే వడపప్పు కూడా నానబెట్టానండి. స్నానానికి వెళ్ళే ముందే వడపప్పు అయితే నానబెడదాం అనుకున్నాను, పెసరపప్పు గుర్తులేదండి, మర్చిపోయాను. ఇంకా స్నానం చేసి రాగానే ముందుగా పెసరపప్పు అయితే నానపోసేసాను. ఇప్పుడైతే చలివిడి చేస్తున్నాను. చలివిడి కూడా మరీ ఎక్కువ అయితే చేయటం లేదండి. ఇప్పుడు మార్నింగ్ అంటే తెల్లవారుజామున పూజకు కావాల్సినంత వరకునే చేసుకుంటున్నాను. దామోదరుడికి, మోహిని అమ్మవారికి, తులసికోటకి, కొంచెం వినాయకుడికి పెట్టడానికి చాలా తక్కువ చలివిడే కలిపాను. ఇంకా తెల్లారిన తర్వాత టెంపుల్కి వెళ్తాను కదా, అప్పుడు తీసుకెళ్ళడానికి మరీ కలుపుకుందాంలే, ముందుగా ఎందుకులే ఎంత అన్నట్టుగా. సో ఇంకా చలివిడి వడపప్పు అయితే రెడీ అయిపోయింది. అలాగే వడపప్పు పైన బెల్లం కూడా పెడతాం కదా, బెల్లం ముక్కలు కూడా తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా అట్టిడప్పులో ఒత్తులు కూడా వేసేసుకున్నట్లయితే పూజ స్టార్ట్ చేసేయచ్చు కదా అన్నట్టుగా ముందుగానే అట్టిడప్పులో ఒత్తులు కూడా వేసేస్తున్నాను. అట్టిడప్పులో ఒత్తులు ఇవన్నీ కూడా నిన్న నైటే వేసేద్దాం అనుకున్నానండి, కానీ ఎప్పుడు పని అప్పుడే సరిపోతుందా అన్నట్టుగా అయిపోతుందండి టైం అంతా కూడా. నిన్నటితో కార్తీక మాసం అయిపోతుంది కదా, లాస్ట్ రోజు కదా అన్నట్టుగా టెంపుల్కి కూడా వెళ్ళానండి. త్వరగా దీపాలు వెలిగించుకు వచ్చేద్దాంలే, ఇంట్లో కూడా చాలా వర్క్ ఉంది కదా అన్నట్టుగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకాశ దీప పూజ అయితే స్టార్ట్ చేశారండి. నిన్న చేయించుకునే దంపతులు అయితే ఎవరూ లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పూజారి గారు అయితే ఆకాశ దీప పూజ చేసుకోమన్నారు. లాస్ట్ రోజు కదా, ఇంక నేను కూడా మళ్ళీ సంవత్సరం వరకు ఆకాశదీప పూజ అయితే చేసుకోలేం కదా, లాస్ట్ రోజు కదా, ఇంక ఇంటి దగ్గర ఉండే వరకు అలా ఉంటూనే ఉంటుంది అన్నట్టుగా ఆకాశదీప పూజ అయ్యేంత వరకు ఉన్నానండి. ఇంక టెంపుల్లో లేట్ అయింది కదా, ఇంక ఇంట్లో వర్క్ కూడా నైట్ లేట్ అయిపోయింది, 10:30 అలా అయిపోయింది. ఇంక ఒత్తులు ఇవన్నీ నానపెట్టుకుని అట్టిడప్పులు ఇవన్నీ కూడా సెట్ చేసి అన్నీ ఒక దిక్కున పెట్టేశాను. తెల్లవారే తడుముకోకుండా ఉంటుంది కదా అన్నట్టుగా. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోని 11 చొప్పున 33 ఒత్తులు అయితే వేశానండి. అన్నీ కలిపి ఒక పెద్ద దాంట్లో వేసేయచ్చు 33 ఒత్తులు కూడాని. కాలువ దగ్గర వదులుకుంటే అలాగే వేసుకుంటామండి. అయినా కూడా కొద్దిమంది 3 సార్లు వదలాలి అన్నట్టుగా 11 3 డప్పుల్లో ఇలాగే సర్దుకుంటారు. సో కానీ నేనేంటంటే ఇంట్లో వదులుతాం కదా, అది కూడా నా దగ్గర పెద్ద తాంబూలం అయితే లేదండి, చిన్నది ఉంది. అందువల్ల అందులో పట్టదు కదా పెద్ద డప్పు అయితే. ఇంతకుముందు తెలియక పెద్ద డప్పులు పెట్టేస్తుంటే మళ్ళీ తెల్లవారి దీపాలు వదులుకునే టైంకి కట్ చేసుకోవాల్సి వచ్చేది. ఇంకా ముందుగానే ఇప్పుడైతే అందంగా చక్కగా చిన్న చిన్న డప్పుల్లో అయితే ఒత్తులన్నీ సర్ది పెట్టానండి. సో అలాగే ఇంకా బయట కూడా అంటే తులసికోట అంతా కూడా ముందు రోజే క్లీన్ చేసేసాను. ఎందుకంటే మార్నింగే క్లీన్ చేయాలంటే నేను 3కి అలా లేగాలండి. ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసి పసుపు కుంకాలు రాసి అలంకరణ చేసి ఇవన్నీ చెయ్యాలంటే అందుకే ముందు రోజే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. ఎప్పుడు కూడా బుధవారం కానీ లక్షవారం కానీ తులసికోట గౌరీ అమ్మవారిని క్లీన్ చేసి అలంకరణ చేస్తాను కదా, అదే విధిగా నిన్నైతే తులసికోటని గౌరీ అమ్మవారిని అయితే అలంకరణ చేసేసానండి. నిన్ను కూడా చాలా కంగారు అయిపోయింది. మార్నింగ్ అంతా కూడా టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చాము. సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఇంకొక 2 డేస్లో మీతో షేర్ చేసుకుంటానులేండి. ఇంకా టెంపుల్స్ నుంచి వచ్చిన తర్వాత హౌస్ క్లీన్ చేసుకోవటం చెప్పాను కదా, ఈవినింగ్ దీపాలు అలా అలా అయిపోయింది అన్నట్టుగా. ఇంకెంత టైం ఉన్నా కూడా సరిపోదండి పూజల టైంలో, చెప్పక్కర్లేదు. ముందు రోజు అంతా క్లీన్ చేసినప్పటికీ కూడా కిందనైతే ఇప్పుడు మనం దామోదరుడు పూజ చేసుకుంటాం కాబట్టి మరొకసారి కడగాలండి. అందుకే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి బయటనైతే కడిగేశాను. కడిగేసిన తర్వాత నేను హౌస్ అంతా తుడుచుకుని స్నానం చేసి వచ్చి చలివిడి వడపప్పు ఇవన్నీ చేతులకు శుభ్రం ఆరుందండి. ఇప్పుడైతే పద్మం వేశాను. ఒక పద్మం వచ్చేసి దామోదరుడిని వినాయకుడిని పెడతాను, ఒక పక్క వచ్చేసి వాటర్ ప్లేట్ పెడతాం కదా, ముందుగా పసుపు గణపైన అయితే చేసేసానండి. ఇప్పుడు మట్టితో చిన్నగా దామోదరుడిని అయితే చేస్తున్నాను. కొంచెం పెద్దగా చేయొచ్చు, నేను ఎప్పుడు కూడా చిన్న దామోదరుడినే చేస్తాను. సో ఇలా 2 తమలపాకులు వేసి పసుపు గణపైన దామోదరుడిని అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా గణపతి పూజ అంతా చేసిన తర్వాత దామోదరుడు పూజ, తులసిమాత పూజ, మోహినీదేవికి, సూర్యభగవానికి మొత్తం పూజ అంతా అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి లాస్ట్లో ఈ దీపాలు అయితే వెలిగించాలండి. 33ని 360 కూడా వాటర్లో వదులుతారు కొద్దిమంది, ఇంక ఇంట్లోనే కదా అన్నట్టుగా నేను నార్మల్గా వెలిగించేశానండి. మా చిన్నతనంలో ఎక్కువగా సేవండి తాంబూలాలు ఉంటాయి కదా, బియ్యం వేరుకునే పళ్ళాలు అంటామండి మేము, వాటిల్లోనే కార్తీక మాసంలో లాస్ట్ పోలు పాడ్యం రోజు దీపాలు అయితే వదులుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే అలా సేవండి వాటిల్లో కానీ నెక్స్ట్ స్టీల్ వాటిల్లో కానీ ఇలాంటి వాటిల్లో దీపాలు అయితే వదలకూడదు, వదిలితే ఇత్తడి రాగి వాటిల్లోనే వదలాలని చెప్తున్నారండి.
అవేమో మన దగ్గర అంత పెద్ద పెద్దవి ఉండవు కదండీ. నార్మల్‌గా సేవండివి అయితే పెద్దగుంటాయి. ఎందుకంటే బియ్యం వేరుకుంటాం కాబట్టి పెద్ద విశాలంగా కొంటాము. పూజలకేమో మరీ అంత పెద్దవి యూజ్ చేయం కదండీ. నార్మల్ సైజులే ఉంటాయి అన్నీ కూడాని. ఏదో వినాయకుడి బియ్యం కోసం అనేసి ప్లేట్లు లాంటివి. చిన్నవేవో తాంబూలాలు ఉంటాయి తప్ప అంత పెద్దవి ఉండవు కదా. అందులో అయితే పెద్ద పెద్ద అట్టు డప్పులతో ఒత్తులు వదిలితే చాలా అందంగా నిండుగా కనిపించేవండి. సో ఇంక ఇప్పుడు ఇత్తడి వాటిలో వదలాలి, రాగి వాటిల్లో వదలాలి అని పెట్టేస్తున్నారు కదా. సర్లే చిన్నవి ఉన్నాయి కదా వాటిల్లోనే వదులుదాం అన్నట్టుగా నేను ఇలా 11 చొప్పున 33 ఒత్తులు కూడా ఇలా చిన్న చిన్న డప్పుల్లో అయితే వేశానండి. అన్నీ ఒక దాంట్లో వేయకుండా అన్నీ కూడా కలిపేసి మొత్తం అన్నీ కూడా ఒక డప్పులోనే వేయొచ్చండి. 33 కూడాని అలా కూడా వేస్తారు. కొద్దిమందేమో 11 ఇలా 3 డప్పుల్లో వేసి 3 ప్రదక్షిణాలు చేసి 9 ప్రదక్షిణాలు అవుతాయి కదా. అప్పుడు అలా వదులుతారండి. ఎలా చేసినా ఎన్ని విధాలుగా చేసినా కూడా అట్టి డప్పులో మట్టుకి ఖచ్చితంగా 33 ఒత్తులు కానీ 35 ఒత్తులు కానీ వేసి వదలాలండి. అంతే లెక్క అయితేని మనం ఇలా వేసి ఒక్కొక్క ఒత్తి వెలిగించుకున్నా 3 కలిపి వేసుకున్నా 2 కలిపి వేసుకున్నా అవన్నీ మన ఇష్టం, మన వీలుని బట్టి. కానీ చాలా వరకు ఒక్కొక్కటి వెలిగించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ గాలికి ఒక్కొక్కటి 2 అయితే త్వరగా కొండెక్కిపోతూ ఉంటాయి. ఇలా 3 గుత్తి కింద కలిపేసి వాటిపైన కొంచెంగా కర్పూరం అయితే వేసేసి వెలిగించేసానండి. ఈ దీపాలన్నీ వెలిగించిన తర్వాత వీటికి కూడా పూజ చేయాలండి. పసుపు కుంకాలు, అక్షింతలు, గంధం, పువ్వులు, నైవేద్యం అన్నీ సమర్పించి లాస్ట్లో కొబ్బరికాయ కూడా కొట్టేసి కర్పూర నీరాజనం ఇచ్చేసిన తర్వాత ఈ దీపాలు చేతితో పట్టుకుని 3 ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణం అయిన తర్వాత ఆ దీపాలని కార్తీక దామోదరుడికి అయితే చూపించి తరువాత వాటర్లో వదిలేస్తామండి. సో ఆ విధంగా పోలిని తలుసుకుని పోలి పాడ్యమి రోజు పూజ అయితే చేసుకుంటాం కదా. ఈ ఇత్తడి ప్లేట్లో ఉన్న వాటర్ని ఒక నది కింద భావించి గంగమ్మని తలుచుకుని పసుపు కుంకాలు, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి పూజ అయితే చేసుకోవాలండి గంగాదేవికి కూడాని. ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేశాను. మేము టెంపుల్స్కి అయితే వినాయకుడి బియ్యం కూడా తీసుకువెళ్తామండి. కాలువ దగ్గరికి వెళ్ళి చేసుకుంటాం కదా మా సైడు. పూజారి గారు ఉంటారు కాబట్టి ముందుగా గణపతి పూజ చేసేటప్పుడు ఆ వినాయకుడి బియ్యం ప్లేట్లో పసుపు వినాయకుడిని పెట్టి పూజ అయితే చేస్తాము. ఆ పక్కనే కార్తీక దామోదరుని కూడా పెట్టి పూజ అయితే చేస్తామండి. లాస్ట్లో ఆ బియ్యం, కొబ్బరికాయ ఇవన్నీ కూడా పూజారి గారికి అయితే ఇస్తామన్నమాట. ఇప్పుడైతే కాలువ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే కదా నార్మల్గా వినాయకుడిని తమలపాకులో పెట్టేసి ఆ పద్మంలో పెట్టేసి దామోదరుని కూడా పద్మంలో పెట్టేశానండి. ఇంకా వినాయకుడి బియ్యం ఇవన్నీ కూడా పెట్టలేదు. టెంపుల్స్కి అదే కాలువ దగ్గరికి వెళ్తేనే అలా పెడతాము. చూసారు కదా దీపాలు అయితే ఎంత చక్కగా తేలుతూ వెలుగుతున్నాయో చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈరోజు మా కాలువ దగ్గర అయితే చూడాలి కన్నుల పండగగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా కాలువ దగ్గరకు వచ్చి ఈ పోలి పాడ్యమికి ఒత్తులైతే వదులుకుంటారండి. కాలువ అంతా కూడా ఎంత బాగుంటుందో దీపపు కాంతుల్లోని చూసే కొలది అలా చూడాలనిపిస్తుందండి. ఏవైనా పూజలు కుదిరినంతలో పూజారి గారు చేపిస్తేనే బాగుంటాయండి. ఇంక ఈ మధ్యకాలంలో ఎవరి కాళ్ళే చేసేసుకోవటం ఎక్కువైపోయింది. కానీ ఇంక నా పూజ కూడా అంతా అయిన తర్వాత దీపాలన్నీ వదిలేక లాస్ట్లో పోలి పాడ్యమి కథ కూడా చదువుకున్నానండి. కథ అంతా పూర్తి అయిపోయింది. అప్పటికే టైం వచ్చేసి 5:15 అలా అయ్యిందన్నమాట. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడులాగే 4కి లేచాను. నార్మల్గా అయితే 3:30 అలా లెగాలేమో దీపాలు ఇవన్నీ కూడా సర్దుకోలేదు కదా అనుకున్నాను. కానీ మార్నింగ్ ఇంకా ఫాస్ట్గానే చేసుకున్నానండి. 6 లోపే దీపాలన్నీ కూడా వదులుకున్నాను. చూడండి ఈ రోజు అయితే ఇంకా 6 కూడా అవ్వలేదు. 5:45 ఎంత అయ్యింది. అప్పటికే తెల్లవారిపోతుంది. మొన్నటి వరకు అయితే 6:30 అయినా కూడా ఇంకా మంచే ఉండేదండి. ఈరోజు అయితే త్వరగా తెల్లవారిపోయిందేమో అనిపించింది నాకు. ఈరోజు మధ్యాహ్నం వరకు పోలిపాడ్యం ఉంటుంది. మధ్యాహ్నం లోపు ఎప్పుడైనా దీపాలు వదులుకోవచ్చు అన్నారు. కానీ ఎప్పుడు కూడా చుక్కుండగానే దీపాలు అయితే వదులుకోవాలి. మరీ 7 కాకుండా ఒక 6 లోపైనా వదిలేసుకోవాలి అన్నట్టుగా నేను ఇంకా తెల్లవారే 5కి అయితే స్టార్ట్ చేశానండి. హాఫ్ అన్ అవర్లో పూజ అంతా అయిపోయింది. దీపాలు వదులుకోవటం, కథ చదువుకోవటం అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇంట్లో నిత్య పూజ, గౌరీ పూజ అయితే చేసుకోవాలండి. ఇంక ఈ రోజు అయితే ఉసిరి మొక్కకి, మారేడు మొక్క దగ్గర అయితే ఇంక దీపాలు అయితే పెట్టలేదు. ఇక్కడ దీపాలు కూడా కొండెక్కేసాయి కదండి. ఇంక పెట్టిన నైవేద్యాలు అలాగే దీపాలు ఇవన్నీ కూడా తీసేసాను. ఇంక ఈ వాటర్లో ఉన్న దీపాలు ఇవన్నీ తీసేసి ఎప్పుడు కూడా ఈ వాటర్లోనే నేను కార్తీక దామోదరుడిని బుజ్జి గణపైన అయితే నిమజ్జనం చేసేస్తానండి. పసుపు గణపైన ఆ వాటర్లో అయితే కలిపేశాను కదా. అలాగే దామోదరుడిని కూడా ఆ వాటర్లో కలిపేసిన తర్వాత ఈ పసుపు అలాగే ఈ దామోదరుడు కూడా మొత్తం అంతా కూడా కరిగిపోయిన తర్వాత మొక్కలకైతే ఆ వాటర్ని వేసేస్తానండి. మిగతావన్నీ కూడా పువ్వులు, ఆకులు, ఒక్కలు ఇవన్నీ కూడా కాల్లో కలిపించేస్తాను. తెల్లవారి బయట అయితే ముగ్గు పెట్టలేదు. నిన్న నైటే మా వాచ్మెన్ అయితే తడి పెట్టేశారు. ఈరోజు పోలిపాడ్యం కదా, వాళ్ళు ఎక్కడో స్టీల్ ప్లాంట్లో కొలను ఉందంటండి. ఆ కొలంలో పోలిపాడ్యం దీపాలు అయితే వదులుకుంటాము అనేసి తెల్లవారి 3కే ఇంట్లో పూజ చేసేసుకుని
4 కల్లా బయలుదేరిపోతాం అమ్మ అనేసి నిన్న నైటే తడిపెట్టేశారు. నేను ఇంక తెల్లవారు లేవగానే ముగ్గు పెట్టేద్దాం, నైట్ తడిపెట్టేశారు కదా అనుకున్నాను. కానీ ఇంకా అలా టైం సరిపోయిందండి. ఇంక ఈ ముగ్గు ఇదంతా కూడా లేట్ అయిపోద్ది కదా అన్నట్టుగా ఇంకా బయటనే కదా బాల్కనీలో చేసుకుంటాను పూజ గట్ట. పూజ అంతా అయిన తర్వాత ముగ్గు పెడదాంలే అన్నట్టుగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయట ముగ్గు పెట్టానండి. గౌరీ అమ్మవారిని నిన్న అలంకరణ చేశానని చెప్పాను కదా. నార్మల్గానే ఎప్పుడు పెట్టినట్టుగానే చిప్స్ నైవేద్యం కింద పెట్టేసి గౌరీ అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి. ఇంక దీపాలు ఇలా ఏం పెట్టలేదు. కానీ ఈరోజు లాస్ట్ పాడ్యం రోజు కదా, మా ఇంటి ఎదురు వాళ్ళు అయితే ఈరోజు మార్నింగే ఇలా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన అయితే చేసుకుని అమ్మవారికి సెలవిడి వడపప్పు అట్టుపళ్ళు నైవేద్యం కింద అయితే పెట్టారండి. సో ఇలా కూడా లాస్ట్ రోజు చేస్తారని నాకైతే తెలీదు. గౌరీ అమ్మవారికి ముందు రోజు నైట్ అంటే నిన్నటి నైటే మేము కొబ్బరికాయ కొట్టేసుకు దీపాలు అయితే వెలిగించుకున్నాము. ఇంక నిన్నటితో ఇంకా దీపం అయితే పెట్టాం కదా. సో వీళ్ళు ఈరోజు మార్నింగ్ అయితే చేశారు. ఇంక నేను కిందకి వెళ్ళి పూలు కూడా తెచ్చేసానండి. నిన్నటి పూలు ఉంటే మార్నింగ్ తెల్లవారు పూజకి అయితే వాడేశాను కదా, గుడికి తీసుకెళ్ళడానికి లేవనేసి కిందకి వెళ్ళానండి. పారిజాత పూలు లేవు, అలాగే నార్మల్ పువ్వులు కూడా లేవు, కొద్దిగా ఉంటే అవే తీసుకొచ్చాను. తల కూడా ఆరలేదండి. తెల్లవారుజామునే 4:30 ఆ టైంకే తలస్నానం చేసినప్పటికీ కూడా పూజ చేసుకునే ముందు ముడి పెట్టేస్తాం కదా, ఆ తడిగా ఉన్నప్పుడే ముడి పెట్టేయటం వల్ల తల కూడా అసలు ఆరలేదండి. సో అయినప్పటికీ కూడా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు అయితే విరమూసుకి వెళ్ళకూడదు కదా, అందుకే ఆరకపోయినప్పటికీ కూడా ఇలా అల్లేసాను తడి మీద. ఇంకా పాన్ పెట్టకుండా నార్మల్గా పాయలు తీసేసి అల్లేసాను అనమాట. ఇంక వచ్చిన తర్వాత అప్పుడు ఆరపెట్టి చిక్కు తీద్దాం కదా అన్నట్టుగా. నార్మల్ డేస్లో ఎప్పుడైనా వెళ్ళినప్పటికీ పర్లేదు, కానీ కార్తీక మాసం జుట్టు ఎరమోసుకు అసలు వెళ్ళకూడదండి. ఇంకా దీపాలు ఎలా పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారో వాళ్ళకే తెలియదు. అయినా మనకు కూడా ఇబ్బందే కదా, మనం దీపాలు పెట్టడానికి వంగుంటూ ఉంటే జుట్టు పడిపోతూ ఉంటుంది కదా, అలా చాలా ఇబ్బందిగా చిరాగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీపం వెలిగించిన తర్వాత పడిపోతే జుట్టు అంటుపోద్ది కదండి. సో అందుకే ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే కంపల్సరీ జుట్టు జడ వేసుకునే వెళ్ళాలి, ఆరకపోయినప్పటికీ కూడా. మాసమనే కాదు, టెంపుల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం తడి అవుతే ఏ ప్లెక్కరైనా పెట్టుకెళ్ళాలి, కానీ ఆరిపోయిన తల అయితే ఎరమోసుకు అసలు వెళ్ళకూడదు. 2 పాయలైనా అల్లుకు క్లిప్ అయినా పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు పూజకు కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టేశాను. ఇక్కడ నెక్స్ట్ పప్పులు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు అవన్నీ పూర్తవుతలోకి 7:30 అయ్యింది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళి అంటే శివాలయానికి వెళ్తానులేండి. ఇంక ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి గుడికి అయితే వెళ్ళను. ఇంకొకటి శివాలయమే కదా, ఇంకా శివాలయానికి స్వయం పాకం అలా ఇంకా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాను. నేను టీవీ ఆన్లో ఉండగానే మొబైల్ ఆన్ చేసుకుని మాట్లాడేస్తున్నానండి. నా వెనకాల అంతా కూడా భక్తి పాటలు అయితే ప్లే అవుతున్నాయి కదా, మళ్ళీ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా టెంపుల్కి వచ్చేసిన తర్వాత దీపం పెట్టేసుకుని దర్శనం చేసుకుని స్వయంపాకం అయితే ఇచ్చేసాను. ఈ రోజు కూడా చాలా మంది దీపదానం అయితే ఇస్తున్నారండి. నేనైతే ఈ రోజు ఇవ్వలేదులేండి, నార్మల్గా దర్శనం చేసుకుని స్వయంపాకం ఇచ్చేసి వచ్చేసాను. మా సైడ్ కూడా చాలా మంది ఏకాదశికి దీపదానం ఇస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ తొంగుచూపులు ఏకాదశి కూడా ఇస్తున్నారు. లాస్ట్ పాడ్యమి రోజు కూడా ఇస్తారంటండి. అవేవో ఒత్తులు లెక్క చెప్తున్నారండి. అంటే కార్తీక మాసం నెల రోజులకి సరిపడగా ఒత్తులు 3 సార్లు కింద దీపదానం అయితే ఇస్తారంట. సో ఇక్కడ వచ్చేసి ఈవిడ తాంబూలాలు అయితే ఇస్తుందండి. నన్ను కూడా పిలిచి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది. ఏమైనా నోము పట్టారా, తాంబూలం ఇస్తున్నారని అడిగాను. నోము కాదండి, ఈరోజు పోలిపాడ్యమి పూజ చేసుకున్నాం కదా, 3కి కానీ 5గురికి కానీ ముత్తైదువులకి తాంబూలం ఇస్తామని చెప్పారు. ఇలా కూడా చేస్తారా పోలిపాడ్యం రోజు అనిపించిందండి నాకు. తననే కాదు 2-3 కూడా చెప్పారు, పోలిపాడ్యం కదా రేపు తాంబూలాలు ఇచ్చుకోవాలి అన్నట్టుగా. సో అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా చేస్తారు కదా. ఇంక ఈరోజు శుక్రవారం కదా, అక్కడే ఉన్న అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసానండి. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది నందీశ్వరుడి చెంబండి. ఇక్కడ చూసారు కదా వాటర్ వస్తుంది, ఎంత బాగుందో. ఇది కాశీలో కొనుక్కున్నారంట వాళ్ళు, పూజకైతే ఇదే వాడతారంటండి నందీశ్వరుడి చెంబు. ఆ పైన చూసారు కదా ఇలా పట్టుకోవడానికి ఒక కాడ, అందులో హోల్లో పువ్వు వేసుకోవడానికి, నెక్స్ట్ మన ఆస్మానం చేయడానికి భలే ఉందండి. నాకైతే భలే నచ్చి అలా చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా టిఫిన్ తిని టీ తాగాక ఇంకా పూజా సామాగ్రి క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంక ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయింది. ఇంక మనకి పూజ బుట్ట పని, ఒత్తులు ఇవన్నీ ఇట్లా పని అయితే లేదు కదా. ఇంకా మనకి పూజా రూమ్లో ఉండే పూజా సామాగ్రి సరిపోద్ది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి అక్కడ సర్ది పెట్టేద్దామని. సో ఇక్కడ వాటర్ బాటిల్లో వాటర్ పట్టి ఇలా పిండుతున్నాను ఏంటి అనుకుంటున్నారా. సో పూజకు నేను ఒక చిన్న డబ్బాతో నీళ్ళు పట్టుకెళ్ళేదాన్ని అండి, పువ్వు వేసుకుని. ఆ డబ్బా మూత ఓపెన్ చేయటం, మూత సరిగ్గా ఎట్టకపోతే ఈ బుట్టలో ఒలిగిపోవటం అలా జరిగింది 2 డేస్. ఇంకా అలా కాదనేసి ఇలా ఒక బాటిల్కి హోల్స్ అయితే పెట్టాను. సో ఇంక ఇదైతే ఎంత బాగా యూజ్ అయిందోనండి నెల రోజులు కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ హోల్స్ నుంచి ఇలా పిండినట్లయితే వాటర్ చక్కగా పడుతుంది. మనకు తక్కువ కావాల్సిన ఎక్కువ కావాల్సిన అన్నట్టుగా.
మామూలు డబ్బాలతో తీసుకెళ్ళినా లేక ఇలా బాటిల్‌కి హోల్స్ లేకుండా తీసుకెళ్ళినప్పటికి గట్టా బాటిల్ ఓపెన్ చేయటం, చేతిలో కొన్ని నీళ్ళు వేసి ఆ కింద క్లీన్ చేసి ముగ్గు పెట్టడం ఇలా చేసేదాన్ని. సో, ఇంకిలా కాదన్నట్టుగా ఈ హోల్స్ పెడితే కల్లాపులా భలే పడేదండి. ఇంకా పద్మం వేసేసుకుని దీపాలు పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఒత్తులు వీటిల పని కూడా లేదు కదా! సో, ఇవైతే కొద్దిగా మిగిలాయి. ఇంక ఇవన్నీ వేరే డబ్బాలోకి తీసేద్దాము. ఈ శనివారం ఎప్పుడైనా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు యూజ్ చేసేద్దాంలే అన్నట్టుగా దామోదరుడి పూజ గురించని ధాన్యం అయితే ఒక డబ్బాలోకి తీసాను కదండీ! ఇంక ధాన్యం అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. వక్కలు ఇవన్నీ కూడా మనకి నార్మల్ పూజలకు వాడుకుంటాం. పూజ బుట్ట ఒకటి తోమేసి, కడిగేసి ఎండలో పెట్టేశాను. మిగతావన్నీ కూడా సర్ఫ్ క్లాత్, నార్మల్ క్లాత్ పెట్టి తుడిచిపెట్టేశానండి. సో, చూసారు కదా! ఫైనల్‌గా ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.